వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. మా ఇంటి ముందు ఉన్న ద్రాక్ష మొక్క కొమ్మలన్నీ కట్ చేసాము. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ కొమ్మలన్నీ కట్ చేసుకుంటే గాలి వెలుతురు బాగా వస్తుంది, అలాగే దోమల అలాంటివన్నీ రాకుండా ఉంటాయి. మొన్నటి వరకు సమ్మర్ కాబట్టి వేసవికాలం ఎండ బాగా ఉంటుంది కాబట్టి ఈ కొమ్మలన్నీ అలా ఉంచేసాము, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా అని. ఇప్పుడు ఇక వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొమ్మలన్నీ కట్ చేసాము. దోమలు రావు. అలాగే నెక్స్ట్ సీజన్కి మనకి నవంబర్ డిసెంబర్ నుండి అప్పుడు కాయలు బాగా వస్తాయి. ఇంక ఇప్పటి నుంచి మనం ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే సీజన్కి మనకి పూత పిందులు బాగా వస్తాయి అనేసి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాము. ఇది చాలా గుబురుగా పెరిగిపోయింది, ఇల్లు మొత్తం కప్పేసినట్టుగా అయిపోయింది అన్నమాట ఈ గ్రేప్స్ మొక్క. ఇది కింద పెట్టాము మేము, ఇంటి ముందు ఉన్న కొద్ది స్థలంలో ఈ పక్కన పెట్టాము. ఈ ఫ్లవర్ మొక్క ఉంది కదా, అటు పక్కనే పెట్టాము. దీన్ని రెండు ఒక దగ్గర పెట్టాము. చూడండి ఎంత బాగా కమ్మేసినాయో. ఇదంతా ఇలా మొత్తం చుట్టూ ఇదంతా ద్రాక్ష తీగే. చూడండి ఇక్కడ నుంచి పైకి కూడా ఎక్కేసి పైన కూడా పాకింది. ఇప్పుడు కాయలు ఎక్కువ లేవు, ఎక్కడన్నా ఒకటి చిన్న చిన్న గుత్తులు ఉన్నాయి కానీ ఎక్కువ లేవు. అందువల్ల వీటిని అన్నీ కట్ చేసుకున్నాం. మరలా పూత పిందె స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనం కట్ చేయలేము. అందువల్ల ముందే కట్ చేసుకుంటే బాగుంటుంది అనేసి. అదే కాకుండా వర్షాకాలం వస్తుంది కదా, దోమలు అలాంటివన్నీ వస్తాయి అన్న ఉద్దేశంతో అలా తీసేసాము. ఈ పైన ఉండ ఈ క్రీపర్ ఉంది కదా ఫ్లవర్ది, దాన్ని మాత్రం అలాగే ఉంచేసాం. దాన్ని కూడా కట్ చేద్దాం అనుకున్నాం కానీ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి కదా, చూడటానికి బాగుంది అనేసి అలా ఉంచేసాము. ఇవి ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా కట్ చేస్తాం. మరలా కొత్త చిగుర్లు వచ్చి మంచిగా పాగుతుంది. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, గుత్తులుగా రెడ్ కలర్లో చాలా బాగుంటాయి. ఫస్ట్ వైట్ అవుతుంది, లైట్ పింక్, అలాగే డార్క్ పింక్ లాగా అవుతుంది. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ని రాధా మనోహరం పూలు అని అంటారు. ఇవి చూడటానికి బాగుంటాయి అన్నమాట, మంచి కలర్ఫుల్గా ఉంటాయి. ఇంకా కింద ఉన్న ద్రాక్ష ఆకులన్నీ తీసేస్తున్నాను. ఈ కాడలు ఇలా ఉన్నాయి కదా, అవన్నీ ఉంచేసి చిన్న చిన్న కొమ్మలు అయితే కట్ చేస్తున్నాము. ఇంకా ఆకులు నా చేతికి అందినంత వరకు నేను కట్ చేస్తున్నాను. మనం మామూలుగా ఇరిచేస్తే అలా వచ్చేస్తాయి అన్నమాట మంచిగా. అలాగే కింద చూడండి, కింద కూడా కుండీలు ఉన్నాయి కదా, అక్కడ అంతా చాలా దగ్గరకు ఉన్నాయి గుబురుగా. ఇంకా పాములు అలాంటివన్నీ వస్తాయి అనేసి అలా అన్నీ నీట్గా చేసేద్దాము అని స్టార్ట్ చేసాము ఈరోజు. ఇంకటి పక్కన ఉండే మనీ ప్లాంట్ ఇవైతే తీయలేదు. ఈ ద్రాక్ష కొమ్మలకి మనీ ప్లాంట్ మొక్కలు కూడా మంచిగా పాకినాయి. ఆ తీగలు అలా ఉంచేసి ముదురుగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి, అలా ఉంచేసి దానిపైన మనీ ప్లాంట్లు అలా కొమ్మలు అలా ఉంచేసాము. ఇవి ఇలా నేను ఆకులు తీసేస్తున్నా కదా, తీసిన తర్వాత ఈ కొమ్మలన్నీ ఒక తాడు కట్టేసి పైకి కట్టాము. చూడండి కిందంతా కుండీలు దగ్గరకు ఉండి గుబురుగా ఉన్నాయి. ఇక వాటిలోకి ఏమైనా వస్తాయి పాములు అలాంటివి అనేసి అన్నీ కొంచెం నీట్గా పెట్టుకుంటే మనకు కనిపించే విధంగా కుండీలు దూరంగా పెట్టుకుంటే మనకేమొచ్చినా కనిపిస్తాయి పాములు కానీ అలాంటివన్నీ అనేసి అన్నీ క్లీన్ చేసేస్తున్నాం ఈరోజు. చూడండి చాలా వరకు అన్నీ తీసేసాము ఆకులన్నీ. చూడండి ఈ కుండీలు కూడా ఇందాక ఎంత గుబురుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా దూరంగా పెట్టుకున్నాము, మంచిగా కనిపిస్తాయి అన్నమాట. ఏమన్నా వచ్చినా సరే కనిపిస్తాయి కదా. ఇవన్నీ ఇంకా గ్రీన్ కలర్లోనే అంతా మనీ ప్లాంట్, ఇంకా దాన్ని అలాగే ఉంచేసాము. ఈ కుండీల్లో ఉన్నాయి అవన్నీ. ఆ స్టాండ్ ఉంది కదా పర్పుల్ కలర్ది, అక్కడ ఒకసారి పాము వచ్చింది. నేను ఆకుని తీస్తూ ఉండగా దాన్ని తోక పట్టుకున్నాను అన్నమాట. అది కుండీకి చుట్టేసుకుని ఉంది. అంటే ఈ కుండీకి కాదు, వేరే కుండీకి దాన్ని చుట్టేసుకుని ఉంది. దాని తోక నేను పట్టుకున్నాను.
ఇంకప్పుడు దాన్ని చంపేసాము. అలా వస్తాయేమో మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా, వస్తాయేమో అన్న ఉద్దేశంతో అవన్నీ తీసాం. చూడండి ఇవన్నీ గ్రేప్స్ ఇందాక గుబురుగా ఉంది కదా, ఆకులన్నీ తీసాం, పలచగా ఉన్నాయి. ఇప్పుడు ఆకులు ఉన్నాయి కదా కొమ్మలు, అవన్నీ అక్కడక్కడ కొద్దిగా పూత, అలాగే చిన్న చిన్న పిందులు అవన్నీ అలా ఉండే వాటిని మాత్రం కొమ్మలు అలా ఉంచేసాము. చూసారు కదా మా ఇంటి ముందు ఉన్న గ్రేప్స్ కొమ్మలు అలాంటివన్నీ తీసేసాము కదా, ఇవన్నీ మీకు చూపించాము. ఈ ఫ్లవర్స్ కూడా చూడండి బాగున్నాయి కదా. ఈ ఆర్చ్ ఉంది, ఆర్చ్ లాగా దానికి చుట్టుకుని ఉందన్నమాట. ఆర్చ్ మొత్తం రావాలన్న ఉద్దేశంతో అలా పెట్టాము. ఇది ఇలా పెట్టుకుంటే లుక్ చాలా బాగుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అని కొట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మీరు ముందుగా చూడొచ్చు. అందువల్ల తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.